సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే కంటే ముందు నేను ఒక ఎన్టీఆర్ అన్న అభిమానిగా, నాకు ఎన్టీఆర్ అన్న అంటే అంత అభిమానం, అంత పిచ్చి. నాకు ఎన్టీఆర్ అన్న అంటే చాలా ఇష్టం. ఇక 3 ఏళ్ళ తర్వాత, అంటే 4 ఏళ్ళు పట్టింది RRR తర్వాత ఈ దేవర అనే సినిమా వస్తుంది. మస్తు వేడి చేస్తున్నా. ఈ సాంగ్స్ ఫస్ట్ వచ్చిన ఫియర్ సాంగ్ కానీ, ఇవాళ రిలీజ్ అయిన చుట్టమల్లి అన్న సాంగ్ అని నాకు ఎక్సలెంట్గా నచ్చినాయి. ఈ సాంగ్ అయితే స్పెషల్గా రొమాంటిక్గా, అన్న లుక్ కానీ కథ కానీ వేరే లెవెల్ ఉంది. దీనివల్ల నా సంతోషాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నా. ఎక్కడ నా ఓవర్ యాక్షన్ అయితే ఇక నేను దానికి ఏం చేయలేను, ఓవర్ యాక్షన్ చేస్తాను రా అని అనిపిస్తే. ఎందుకంటే నా అభిమానం మీతో పంచుకుందాం అనుకుంటున్నా కాబట్టి నా మాటల్లో ఆ గొప్పతనం, అంటే అన్న గురించి గొప్పగా మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇక ఓవర్ యాక్షన్ అని అనిపిస్తే కొంచెం సైడ్ చేసేరి, కాకపోతే మనుడే అని కొంచెం దృష్టిలో పెట్టుకోరి. సో ఫ్రెండ్స్, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే గట్టి కొత్తూరి. అయితే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అన్నమాట. విషయం ఏంటంటే, దేవర సెకండ్ సింగల్ చుట్టమల్లి అన్న సాంగ్ ఇంత ముందే రిలీజ్ అయింది. ఇక సాంగ్ ఎట్లుందంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టు ఎక్సలెంట్. అది వేరే లెవెల్, అది రొమాంటిక్గా. ఇక అన్న లుక్ ఉందంటే ఇక అది అబ్బా వేరే లెవెల్. ఎంత క్లాస్. ఇంతవరకు మాస్ లుక్కులు చూసినాం మనం, అంటే అడవిలా పులి రక్తంతో ఉంటే ఎట్లుంటుంది అన్న లెవెల్ ఉండే ఇంతకుముందు. ఈ పాటలు మాత్రం వెరీ రొమాంటిక్గా, క్లాసిక్గా వేరే లెవెల్ ఉన్నాడు. అన్నని చూస్తే మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు సినిమా చూద్దాం అన్నంత ఆతృత ఉంది. ఆ సాంగ్ మాత్రం పిచ్చెక్కిచ్చింది. ఆ సాంగ్ ఇంకెవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది భయ. ఒక నార్మల్ పర్సన్గా, ఆడియన్స్గా చెప్పాలంటేనే సాంగ్ ఎక్సలెంట్ ఉంది. అందులోగా నేను అన్నకి బిగ్ ఫ్యాన్ కాబట్టి సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అనిరుద్ధ్ నేను ఎప్పుడు అనుకుంటాను, అరే మా అన్నకి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తే మస్తు ఉంటుండే సినిమాకి అని చెప్పి మస్తు రోజులు ఉండే. నాకే కాదు, మా ఎన్టీఆర్ అన్న అభిమానులందరికీ కూడా ఇదే ఉంది అనుకుంటా. మొత్తానికైతే ఆ కళ నెరవేరిందిరా అని అనుకున్నా. సాంగ్ కూడా ఫియర్ సాంగ్ కానీ, ఈ సాంగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక అనిరుద్ధ్ నేనేది మన విక్రమ్ కానీ, మాస్టర్ కానీ, ఇలాంటి మన కమల్ హాసన్ గారిది ఇండియన్ 2లా అంటే ప్రతి ఒక్క సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. అది వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు. సాంగ్ మొత్తం సీట్లు ఉన్న వాళ్ళు కూర్చొని నిల్చొని పొట్టు ఎగురుతారు అనమాట. అంత లెవెల్ ఉంటుంది. ఇంకా ఆ సాంగ్ ఇంకా రాలేదని చూస్తున్నా. ఖచ్చితంగా ఆ సాంగ్ మాత్రం ఉంటుంది. అది ఏ సాంగ్ అని అనేది ఇప్పుడు మాస్టర్ కమింగ్ అన్న సాంగ్, అది అలాంటి మూమెంటు మా దేవరలో కూడా ఉంటుంది. అంటే ఆ సాంగ్కి అన్న డ్యాన్స్ మాత్రం తెలుసు. అన్న డ్యాన్స్ మామూలుగా చేయడు, అందరికి తెలిసిందేనా. అన్న డ్యాన్స్ల కింగు. సో అంటే ఈ సాంగ్స్ చూసిన తర్వాత ఈ సాంగ్కే ఇంత లెవెల్ ఉంటే సినిమా ఇంకే లెవెల్ ఉండాలి. అది మొత్తానికైతే నాకు మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఇప్పటికీ 3 సార్లు చూసిన, అంటే ఇంతకుముందే రిలీజ్ అయింది కాబట్టి ఇప్పటికి 3 సార్లు చూసిన. ఇంకా అంత ఫీల్ ఉంది, అంత ఎక్సలెంట్ ఉంది. ఇక అన్న జస్ట్ సింపుల్గా కొన్ని మూమెంట్లు చూపించాను. అంటే ఈ సాంగ్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది తెలుసా, స్టెప్పులు ఎంత క్లాసిక్గా ఉన్నాయంటే ఇంకా నాకేదో ఏమనిపించింది తెలుసా, అంటే ఇంకా కొంచెమే స్టెప్పులు చూపించడం, ఇంకా ముందు ఉన్నాయి లోపల ఇంకా దాచాం, కుప్పలుగా దాచామన్న లెవెల్లో అనిపించింది. ఇక థియేటర్లో మాత్రం ఇక పొక్కిలే, వేరే పొల్లు ఉంటుంది, మామూలుగా ఉండదు. సినిమా గురించి మేమైతే అభిమానులం, నేను స్పెషల్గా అయితే ఘోరంగా ఎదురు చూస్తున్నా. థియేటర్కి వచ్చినాక మాత్రం పొట్టు పొక్కిలే. అంటే వాస్తవానికి అన్న సినిమా కానీ, సాంగ్ని కానీ ఇంతకుముందు, అంటే ఆ వీడియోతో పాటు దాని కింద కామెంట్లు కూడా చూసిన. పవన్ అన్న అభిమానులు, మన ప్రభాస్ అన్న అభిమానులు, అల్లు అర్జున్, మహేష్ బాబు, వీళ్ళందరూ అభిమానులు కూడా ఎన్టీఆర్ అన్న సినిమా పెద్ద హిట్ కావాలి అని చెప్పి కామెంట్లలో పెడతారు. మస్తు హ్యాపీ అనిపించింది. అంటే మేము ఎన్టీఆర్ అభిమానులమే, కానీ ప్రతి ఒక్క హీరో సినిమాకి వెళ్తాం, చూస్తాం, హిట్ చేస్తాం మేము కూడా.
అంటే సపోర్ట్ చేస్తాం మేము ఆ హీరోలకి మ్యాక్సిమం కంపల్సరీ ఫస్ట్ డే చూసుడే సినిమాలు. అందులో ఇక మా అన్న సినిమా అంటే ఇక అది వేరే. ఇక అది వర్షం పడని పిడుగు మొన్న కలికి సినిమా వర్షంలో కూడా పోయి చూసినాం. ఈసారి వర్షం కాదు పిడుగులు అన్న పోయి చూసుడే. అన్న సినిమా అంటే ఇక థియేటర్లో అరాచకమే ఉంటుంది అసలు. మొత్తం మాస్ లెవెల్ ఉంది. కొరటాల శివ గారు ఏ రేంజ్లో ప్లాన్ చేసిండో తెలియదు కానీ మొత్తం గట్టిగా అయితే ఈసారి కాలర్ ఎగరేసేలా ఉంటుందని ఈ 2 పాటలతోనే 99% రుజువు అయిపోయింది. ఇక మొత్తానికైతే సినిమా రిలీజ్ అయినాక కూడా ఎక్సలెంట్ ఉంటుంది కదా, అసలు ఉంటుంది కదా, దాంట్లో తిరగలేదు. ఇక మన హీరోయిన్ ఉంది. అబ్బా హీరోయిన్ చూసినాక ఏమన్నా అనిపించిందా? ఇక ఏమనిపించినా పైదే లేదు వాళ్ళ హీరోయిన్, మన ఆడియన్స్ కాబట్టి. కానీ లుక్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎక్సలెంట్ అనిపించింది నాకు. ఆమె గ్లామర్ కానీ ఇక సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి. ఇక మన కొరటాల శివ గారి గురించి మాట్లాడుకోవాలంటే సార్కి నిజంగా దండం. ఎందుకంటే అన్నని మాస్లో చూపించాలన్నా క్లాస్లో చూపించాలన్నా కొరటాల శివ గారే అన్న లెవెల్లో చూపించిండు. ఏమనిపించింది ఆ ఫస్ట్ సాంగ్లో అయితే ఊరమాస అనిపించింది. మళ్ళీ ఈ సెకండ్ సింగిల్లో అయితే మొత్తం క్లాస్ అంటే ఇక క్లాస్. ఎంత స్టైలిష్గా ఉన్నాడంటే మొత్తం హాఫ్ షర్ట్లు ఇక మస్తు కొత్త స్టైల్గా. జనతా గ్యారేజ్లో కూడా హాఫ్ షర్ట్లు వేయించిండు అన్నతోని. మస్తు స్టైలిష్ లుక్లో చూపిస్తాడు. కొరటాల సార్కి ధన్యవాదాలు. ఇక మరి సార్ మీదనే మా నమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే సార్ మీద మాకు గట్టి నమ్మకం కూడా ఉంది. జనతా గ్యారేజ్ అని ఆల్రెడీ మాకు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిండు. ఇక దేవర అనేది కూడా పాన్ ఇండియా ఇక మొత్తం దద్దరిల్లిపోవాలి. ఇక పాన్ ఇండియా మొత్తం దద్దరిల్లిపోతుంది. ఇక మన ఎన్టీఆర్ అన్న అంటే ఆల్వేజ్ దుమ్ము లేచిపోతుంది. కాబట్టి మా కొరటాల శివ గారికి కూడా ధన్యవాదాలు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎట్లుంటుందో వ్యవస్థ. కానీ ఏదేమైనా కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన గ్లిమ్స్ కానీ సాంగ్ కానీ ఈ 2 సాంగ్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. కొరటాల శివ గారు ఆల్ ద బెస్ట్. అండ్ మేము సపోర్ట్ ఉంటాం కంపల్సరీ. ఇన్నటి నుంచి చూస్తున్నానట్టు ఇక సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఇక మా ఫ్యాన్స్కి ఏంటంటే ఏదన్నా అప్డేట్ వచ్చిందనుకో అది ఇక అంటే అది రిలీజ్ అయ్యేదాకా మనసును పట్టదు అన్నట్టు. ఇక పలానా రోజు సాంగ్ పలానా రోజు ట్రైలరు ఇవని చెప్పి అంటారు కదా, మనసును పట్టదు. వచ్చేదాకా ఎప్పుడు వస్తుంది ఆతృత ఇక టెన్షనే. అవ్వ ఎప్పుడు చూద్దాం అన్నని, ఫోన్లలో ఎప్పుడు చూద్దాం, అవ్వ థియేటర్లో ఎప్పుడు చూద్దామని ఘోరంగా ఇక ఆతృత ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇక దానికైతే సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది, వేరేలో ఉంది. వాస్తవానికి పొట్టు వర్షం పడుతుంది. రిలీజ్ అయినాకనే పొట్టు వర్షం పడుతుంది. నేను ఇంట్లో ఉన్న రేకుల సప్పుడికి వినవాడు లేదు. ఇటు వీడియో చూడన్నా, వీడియో అంటే అన్న స్టెప్పులు చూడన్నా, ఇటు సాంగ్ వినన్నా. ఇక చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే వీడియో చూద్దాం, సాంగ్ తర్వాత విందామని చెప్పి చూసిన అన్న లుక్ కానీ ఆ స్టైలిష్ కానీ ఆ డ్యాన్స్ కానీ అసలు అన్న డ్యాన్స్ గురించి మాట్లాడుకునే అంత రేంజ్ కూడా మనకు లేదు. ఇక అన్న డ్యాన్స్ అది ఇక మనం ఇక అది వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్, ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ స్టైలిష్ లుక్ కానీ హీరోయిన్ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ ఉంది. మొత్తానికైతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ త్రిబుల్ ఉందనే చెప్తా. ఎందుకంటే రొమాంటిక్ అంటే నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఇంత హై లెవెల్ ఉంటుందని అనుకోలే. ఇక మనకు పండగే ఎంజాయ్ పండగ అంటే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ దేవర రచ్చ స్టార్ట్ అయిపోయింది అంతే. ఇప్పటి నుంచి ఇక మామూలుగా ఉండదు. ఇక థియేటర్లో రిలీజ్ అయినాక మాస్ జాతర అంతే, మాస్ జాతర ఉంటుంది. ఇక మా అన్నని పెద్ద స్క్రీన్ మీద ఎప్పుడు చూద్దాం ఒక కొన్ని సంవత్సరాలు అవుతుంది అన్న సినిమా రాక. RRR తర్వాత ఎక్కడ వచ్చింది దేవర గురించి. ఇక ఉన్నాయి 2 కళ్ళు కానీ 1000 కళ్ళతో సమానం. ఆ 1000 కళ్ళతో ఎదురు చూస్తాను మేము. ఇక అన్న అసలు మైండ్లోకి వెళ్ళి పోతలేదు ఆ సాంగ్. అసలు అది ఏ లెవెల్ ఇచ్చినావు అనిరుద్ధనా. ఇక నీ మ్యూజిక్ కోసమే ఎదురు చూసినామే. నీ మ్యూజిక్ ఒక దిక్కు, నీ మాస్ మ్యూజిక్ ఒక దిక్కు, అన్న మాస్ డ్యాన్సు ఒక దిక్కు, నీ క్లాస్ మ్యూజిక్ ఒక దిక్కు, అన్న క్లాస్ డ్యాన్సు. నీవిచ్చే సాంగ్స్కి అన్న డ్యాన్స్కి ఇండస్ట్రీ వాళ్ళు ప్రపంచం మొత్తం
దేవర అని మోత మోగిపోద్ది. ఇది మాత్రం కన్ఫర్మ్ పక్కా దేవర నామ సంవత్సరం అన్నట్టు. ఈ సంవత్సరం మొత్తం దేవర మీద రికార్డులు మన సెన్సేషనల్ మొత్తం ఇక ఏం రికార్డులు ఉన్నా కానీ మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఇది మా ఫ్యాన్స్ నమ్మకం. కంపల్సరీ దేవర అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, సెన్సేషనల్గా అవ్వాలి అని చెప్పి మళ్ళీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అవుతుంది అది ఖచ్చితంగా. ఇది ఫ్రెండ్స్ అంటే మన రివ్యూలో, అంటే రివ్యూ అని కాదు, నా అభిమానం. ఇది అభిమానంతో నేను మీ అందరితో పంచుకుంటున్నా. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అన్న అభిమానం అంటే అన్న అంటే అంత పిచ్చి కాబట్టి నేను ఈ రేంజ్లో చెప్పడం జరుగుతుంది. కొద్దిమంది అనుకోవచ్చు ఇటు మరీ ఓవర్ యాక్షన్ చేస్తాను రా బాయ్, మరీ ఓవర్గా మాట్లాడుతాను రా బాయ్ అని చెప్పి అనుకోవచ్చు. బ్రో నీకు ఒకటి చెప్తా, నీ హీరో సాంగ్స్ కానీ ట్రైలర్లు కానీ అంటే నీకు నచ్చిన హీరో ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతావో నేను కూడా నా అన్న మై హీరో డై హార్డ్ ఫ్యాన్ ఎన్టీఆర్ కాబట్టి మా అన్న సాంగ్ అట్లా వచ్చిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మాకు వేరే లెవెల్ సంతోషం అన్నట్టు, హ్యాపీ అన్నట్టు. సో ఇది మన ఒక ఫ్యాన్గా నేను గర్వంగా చెప్పుకుంటా. అన్న సినిమా హిట్టు, దాంట్లో డౌటే లేదు. అన్న అన్నట్టుగా కాలర్ ఎగరేసుకునేలా సినిమా తీస్తామని చెప్పి ఆల్మోస్ట్ అట్లనే ఉంది. ట్రైలర్లు మన గ్లిమ్స్ కానీ సాంగ్స్ కానీ అట్లే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మన ఆనందం, హ్యాపీ. ఇంకా ముందు ముందు సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ ఇంకా వేరే 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 లెవెల్ ఉంటాయి, దాంట్లో డౌటే లేదు. అనిరుద్ధ అన్న మీద మాకు నమ్మకం ఉంది. ఓకే ఇది ఓకే రైట్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు తప్పకుండా.